సైలెన్స్, లైట్స్, కెమెరా, రెడీ, యాక్షన్. మర్యాద ఇస్తే వచ్చేది కాదో తీసుకోవాలా. రావడం ఎంట్రీ మీది. వాడు దొబ్బలేకపోయిన మైండ్ని నేను లాభాల్లోకి తెచ్చిన 20 ఏండ్లు గుడ్డి సేకరి చేయించుకొని ఈరోజు నన్నే బయటకు వచ్చానంటే నువ్వు చంపినంత కాదా? రాజారెడ్డి పాత్ర ఎలా ఉంటుందో ఈ తరానికి తెలియదు కానీ పాత్రని మీరు అవపోసన పట్టారా, దాంట్లో పరకాయ ప్రవేశం చేశారా? ఎలా చల్లగేసకపోతే మనకి పుట్టకతో లేకుండా చచ్చారా? ఈ దేశంలో పుట్టిన ప్రతి యోడు వెనక ఒక బలం ఉండాది, కులం. అది నీ వెనకాల ఉండాలా. సమాజంలో ఉన్న రుగ్మతల్ని ఇవన్నీ కూడా వెలికి తీసి చెప్పగలిగిన దేవాంతకుడు దేవ. హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మయ సభ సోనీ లివ్లో ప్రసారమవుతున్న వెబ్ సిరీస్ సంచలనం రేపుతోంది. ఇది ఒక వాస్తవిక సంఘటనల ఆధారంగా నిర్మించిన వెబ్ సిరీస్. దేవకట్ట దీనికి సంబంధించిన దర్శకుడు. అయితే ఈ ప్రోమో రిలీజ్ అయినప్పటి నుంచి కూడా ఒక సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. రాజకీయ నేతలు, ప్రముఖ రాజకీయ నేతలు, ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రాన్ని మార్చిన 2 పెద్ద నాయకుల చరిత్రని మయసభగా రూపొందించిన మాట మనందరికీ తెలిసింది. ఒకళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు, మరొకరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కాకపోతే వీళ్ళిద్దరి చరిత్రను కొంత సినిమాటిక్ లిబర్టీ తీసుకుని కల్పిత పాత్రల ద్వారా దేవా కట్ట సృష్టించిన మయసభ ప్రేక్షకుల్ని అలరిస్తోంది. అయితే అందులో ఆయన ఎంపిక చేసుకున్న పాత్రలు చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాయి. చంద్రబాబుగా నటించిన ఆది పినిశెట్టి కావచ్చు, అలాగే రాజశేఖర రెడ్డి పాత్రలో జీవించిన చైతన్యరావు కావచ్చు. వాళ్ళిద్దరూ చాలా యాప్ట్గా మనల్ని అసలుకి కుర్చీలోంచి అలా లేవనీయకుండా అలా చూపెడతాయి. అనేక సన్నివేశాలు, ఆ మ్యూజిక్ కావచ్చు, ఆ పాత్రల పరిచయం తీరు కావచ్చు, అద్భుతంగా అనిపిస్తోంది. అయితే అన్నీ బాగున్నాయి కానీ ఒక 2 పాత్రలు మాత్రం ఎవరబ్బా వీళ్ళు అనుకునేలా ఉన్నాయి. అంటే మిగతా వాళ్ళు చైతన్యరావు తెలిసిన వ్యక్తే, ఆ తర్వాత ఆది పినిశెట్టి తెలిసిన వ్యక్తే, మిగతా పాత్రలన్నీ కూడా మనం చూసిన వ్యక్తులే. కానీ ఒక పాత్ర మాత్రం చాలా ఆకట్టుకుంది. అదేంటంటే రాజారెడ్డి అలియాస్ శివారెడ్డి పాత్ర. శివారెడ్డిగా చూపించారు రాజశేఖర రెడ్డి గారి తండ్రి పాత్రను. సో ఆ పాత్రలో నటించిన శంకర్ మహంతి గారు, అలాగే ఇందిరాగాంధీ పాత్రలో నటించిన ఆ నటి కూడా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేశారని చెప్పాలి. సన్నివేశాలు తక్కువైనా ఇంపాక్ట్ మాత్రం చాలా ఎక్కువ చూపించారు. ప్రస్తుతం రాజారెడ్డి అలియాస్ శివారెడ్డి అలియాస్ శంకర్ మహంతి గారు ప్రస్తుతం మనతో పాటుగా స్టూడియోలో ఉన్నారు. శంకర్ మహంతి గారు మన ప్రేక్షకులకు కొత్త ఏం కాదు. శంకర్ మహంతి గారు గతంలో మనం ఒక ఇంటర్వ్యూ కూడా చేశాం. ఆయన సతీమణికి ఆరోగ్యం బాగాలేని సందర్భంలో చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు, ఉపాసన గారు తమ కుటుంబ సభ్యురాలిగా భావించి దాదాపు 18 లక్షల రూపాయల మేరకు ఖర్చు అయ్యే ట్రీట్మెంట్ని ఉచితంగా అందించి ఒక ప్రాణాన్ని నిలబెట్టారు. ఆయన ఎప్పుడు వాళ్ళకి నేను రుణపడి ఉంటానని చెప్పారు. అది మనకి అన్స్టాపబుల్ షోలో రామ్ చరణ్ గారు ఆయన్ని పిలవడం, రామ్ చరణ్ గారిని అంటే బాలకృష్ణ గారు ఆయన్ని పిలిపించి రామ్ చరణ్ గారి సమక్షంలో మాట్లాడించడం ఒక రకంగా ఒక సంచలనం పెప్పింది. ఆయన్ని మన స్టూడియోలో కూర్చోబెట్టి కూడా మాట్లాడాం. అదే శంకర్ మహంతి ఇవాళ శివారెడ్డి అయ్యారు. మనం మాట్లాడదాం. నమస్కారం అండి శివారెడ్డి గారు. నమస్తే కిరణ్ గారు. మిమ్మల్ని శివారెడ్డి అనాలా లేకపోతే రాజారెడ్డి అనాలా? మాకు శంకర్ మహంతి ఎక్కడ కనపడలేదు అసలుకి. నిజం చెప్తున్నా సార్, ప్రోమోలు చూసా, ఎక్కడ కూడా మీ ప్రోమోల్లో మీ ఉంది పెళ్లి చేసుకొచ్చిన సన్నివేశం, ఆ తర్వాత కొన్ని సన్నివేశాలు ప్రోమోల్లో చాలా రివ్యూలు చదివా. రివ్యూలు అందరూ అడుగుతున్నది ఏంటంటే ఆ శివారెడ్డి పాత్ర పోషించిన నటుడు ఎవరు 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 అని అడుగుతున్నారు. సో అది చూసిన నేను కూడా శంకర్ మహంతి గారే ఆ శివారెడ్డి అన్న విషయాన్ని నాకు కూడా మీరు గుర్తు చేసేంత వరకు నాకు తెలియదు. అంటే బహుశా నేను అందులో శంకర్ మహంతిని చూడలేకపోయా. శివారెడ్డి మాత్రమే కనపడ్డాడు. రాజారెడ్డి పాత్ర ఎలా ఉంటుందో ఈ తరానికి తెలియదు కానీ పాత్రని మీరు అవపోసన పట్టారా, దాంట్లో పరకాయ ప్రవేశం చేశారా సార్? ఎట్లా సార్ అది సాధ్యమైంది? ఎట్లొచ్చింది మీకు ఈ అవకాశం? ఇది మన డ్రీమ్స్ కాస్టింగ్ ఏజెన్సీ కిరణ్ అని ఉన్నారండి. ఆయన మన దేవకట్ట గారు, ఆయన కాంబినేషన్ లో కిరణ్ జయకుమార్ గారు,
వాళ్ళు ఆడిషన్స్ కండక్ట్ చేశారు. ఓకే. అప్పుడు ఈ డ్రీమ్స్ కాస్టింగ్ ఏజెన్సీ కిరణ్ గారు నన్ను పిలిపించటం, ఉమ్, శివారెడ్డి పాత్రకి ఆడిషన్ తీసుకోవటం నాతో ఉమ్, జరిగింది. ఉమ్, అది చూసి నా కో డైరెక్టర్ గారు ఉమ్, కిరణ్ జయకుమార్ గారు ఉమ్, ఆయన ఓకే చేసేసి దేవా సార్కి చూపించారు. ఉమ్, దేవగడ్డ గారు కూడా ఓకే చేశారు. ఉమ్. ఆ రకంగా ఆడిషన్లో ఎట్లా ఆడిషన్ అంటే ఏం చేసి చూపించారో డైలాగ్ ఇచ్చారా మీకు, అదే. లేదా వేష భాషల్ని మీరు ఉచ్చరించారా, ఎట్లా అది? అంతే. అంటే అక్కడ మాండలికం ఇట్లా రాయలసీమ అని చెప్పారండి. చెప్పినప్పుడు ఒక సీన్ ఇచ్చారు, పోలీస్ స్టేషన్ సీన్. అది చేయమంటే చేసి చూపించాను. ఆహా. దాంతో అంటే ఆహారం ఏం లేదు, మామూలుగానే. అప్పటికి పోలీస్ స్టేషన్ సీన్ అంటే స్టార్టింగ్ వస్తుంది కదా, మీకోసం నేను నిజంగా మీకోసం నేను వెబ్ సిరీస్ అంతా చూశానండి. థ్యాంక్ యూ. అసలుకి ఒక 2-3 సన్నివేశాలు అసలు ఏంటబ్బా ఈయన ఇంత పొగుడుతున్నారు ఎవరైనా అనేది నేను చాలా రోజులు చూద్దాం అనుకుంటున్నా, కానీ ఎస్పెషల్లీ మీకోసం నేను వెబ్ సిరీస్ అంతా చూశాను. ఆ మొట్టమొదట పోలీస్ స్టేషన్ మీ ఎంట్రో సన్నివేశం ఉంటుంది చూసారా, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మీ హావభావాలు, మీ రౌద్ర రసం, మీరు ఎట్లా ఇక్కడేమో ఇంత సున్నితంగా ఇంత చక్కగా నవ్వుతూ ఎప్పుడు ఆధ్యాత్మిక చింతనలో ఉండే మీలో ఇంత రౌద్ర రసం ఉందని నేను ఊహించలేదు సార్. సో అదేనా మీరు ఈ ఏమంటారు ఆడిషన్ లో కూడా చెప్పిన డైలాగ్ అదేనా? అదే చేయించారండి, అదే ఇచ్చారు, అదే చేశాను. చేస్తే ఆ సెలెక్ట్ చేయటం, ఆ తర్వాత అంటే అప్పటికి నాకు మీసం ఇలా దసరా మూవీలో ఉంది, మన సిల్క్ అది ఓన్ మీసం అండి. ఆ మీసంతో ఆడిషన్ ఇచ్చా. ఆ తర్వాత ఒక 1-2 నెలల పైన పట్టింది టైము. ఈలోపు నేను మీసం క్లీన్ షేవ్కి వెళ్ళిపోయా. తర్వాత వాళ్ళు మీరు ఈ క్యారెక్టర్ చేయాల్సి ఉందన్నారు. మీసం తీసేసాను సార్ అని చెప్పా. అయినా సరే మీరే కావాలి, మేము తయారు చేయిస్తాం అని చెప్పి ఆ దసరా ఆ క్లిప్పింగ్ చూసి ఆ రకంగా మీసం తయారు చేయించారు. అంటే ఈ శంకర్ మహంతి పట్ల వాళ్ళంతా ప్రేమ చూపించి ఆడిషన్ నుంచి వాళ్ళ మనసుకు నచ్చడంతో అంత చేశారు. మీసం లేదు కానీ ఇంకోటి చూడండి అల్లా మీసం తయారు చేయించి పెట్టించి చేయించారు. సో ఒకసారి మా ప్రేక్షకుల కోసం ఆ డైలాగ్ చెప్పండి, అంటే మీ రౌద్ర రూపం చూపించండి. అది చూపించాలంటే నా దేవకట్ట గారు లేకుండా రాదు, ఆయన ఉండాల్సిందే. ఆయన ఉంటేనే మళ్ళీ కిరణ్ గారు నాకు చక్కగా ఇచ్చేసి ఇద్దరు కలిసి కూర్చుంటే గానీ అంత రాదు నాకు. మామూలుగా చేయమంటే అట్లా డైలాగ్ చెప్పండి. అసలుకి రావడం ఎంట్రీ మీది, బేగం ఎక్కడరా అదేనా? బేగం తీరా వీడేనా ఎస్ఐ, గుణపం దిగిన లక్ష్మీనారాయణ నేను ముగ్గురే మైన్లో భాగస్తులు. వాడు దొబ్బలేకపోయిన మైన్ని నేను లాభాల్లోకి తెచ్చిన. 20 ఏండ్లు గొడ్డి సేకరి చేయించుకొని ఈరోజు నన్నే బయటకు వచ్చానంటే నన్ను చంపినంత కాదా. అడుక్కుని చూసిన ఇల్లే సచ్చినాడు. ఆ చరిత్ర దాన్ని ఎఫ్ఐఆర్లో రాసి ఉండదా? అది మానేసి నా పెళ్ళం బిడ్డల మీద చూపించావేంద్ర నీరు బాబు. అంటే ఏమి మీకు డైరెక్టర్ అవసరం లేదండి, వచ్చేసింది మీకు ఆ డైలాగ్ వచ్చేసి. సార్ ఇప్పుడు మాండలికాన్ని మీరు ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేశారా? అంటే నేను నాటక రంగం నుంచి, అంటే కాలేజీ రోజుల నుంచి నాటకాలు. ఆ నాటకాలు ఏంటంటే సినిమా యాక్టర్ అవ్వాలి. అది ఎందుకు అవ్వాలంటే 9 ఏళ్ల వయసులో బాలరాజు గారి సినిమా చూశాడు వీడు. అక్కడ నుంచి బిగిన్ చేసి ఇక పెరుగుతా పెద్దదైపోయింది. దాంతో నాటకం. బాలరాజు నాగేశ్వరరావు గారిది, బాపు గారిది బాలరాజు కథ అని, ప్రభాకర్ అని ఒక కుర్రాడు. 1970s ఓకే. అప్పుడు నాకు 9 ఏళ్ల వయసు. ఆ చూడటంతో ఒక సినిమా యాక్టర్ అయిపోవాలనిపించేసింది. అక్కడ నుంచి పెరుగుతా ఏం చేయాలంటే ఉద్యోగం మీద లేదు, సినిమాల్లో కూడా ఏంటి, మాది గుడివాడ కనుక కైకాల సత్యనారాయణ గారు, మరి అప్పుడు రామారావు గారు హీరో గారు, ఆయనకి విలను కైకాల గారు. నెక్స్ట్ బాలకృష్ణ గారు వస్తారు, ఆయనకి విలను మళ్ళీ మహంతి.
అనుకునేసారు. అక్కడ ఫిక్స్ అయిపోయింది. ఎందుకంటే రాజనాల, గుమ్మడి, కైకాలు ఉన్నాయి కదా. ఇక నెక్స్ట్ ఆ కాంబినేషన్లో మహంతి అనే భావజాలం ఆ వయసుకి, ఆ వయసుకి. అప్పటి వయసుకి అది. దాంతో పెరుగుతూ ఏం చేయాలి, చదివినా నాటకమే. కాలేజీ చేరాలి, అక్కినే నాగేశ్వరరావు కాలేజీ అది, ఏఎన్ఆర్ కాలేజ్ గుడివాడ. అక్కడ చేరాలంటే 10th పాస్ అవ్వాలి. కాలేజీ చేరాలంటే 10th పాస్ అయ్యా, ఉద్యోగం కోసం కాదు. అట్లా వెళ్తే అక్కడ నాటకం, ఈ నాటకం తర్వాత ఆల్ ఇండియా రేడియో విజయవాడ, ఇలా చేస్తూ నాటకాలు అలా చేసుకుంటా వచ్చా. పోటీలకి ఎప్పుడు వెళ్ళాలా. ఆ స్థితుల్లో ఏంటంటే పేపర్స్ లో మనకి ఐటమ్స్ కొన్ని కాలమ్స్ వస్తా ఉండే, వివిధ భాషల్లో రాస్తా ఉండేవాళ్ళు ఆ కాలమ్స్ ని, కొన్ని కథల్ని, యాసలు, యాసల్లో. అవి ఆ ఇంట్రెస్ట్ మీద నటుడుగా చదువుతా ఉండేవాడిని. అలా అలా ఏదో దీనికి అది వచ్చిందేమో. అంటే ఇప్పుడు ప్రత్యేకమైన దీనికి ఒక ప్రాక్టీస్ అవేమి పెద్దగా లేవు, అంత శ్రమ ఏం తీసుకోవాలి కాకుండానే జరిగింది. అయితే డైలాగులు వాళ్ళు ఇస్తారు కదా. దేవకట్ట గారు ఏంటంటే అక్కడ నుంచి అందులో ప్రావీణ్యం ఉన్న రచయితలను పిలిపించి వాళ్ళతో ఆ స్లాంగ్ ని ఇంకొంచెం కరెక్ట్ గా, పక్కాగా రావాలన్నట్టుగా చేయించారు. ఇచ్చా ఉండారు, ఇచ్చా ఉండరు, ఇట్లా ఇలాంటి కొన్ని పదాలని ఒక పర్సన్ పెట్టేసి డబ్బింగ్ టైంలో చక్కగా చెప్పించారు. అంటే మాది నెల్లూరే, కొంచెం స్లాంగ్ ఉంటుంది. అయితే నాకు జర్నలిస్ట్ అయిపోయిన తర్వాత ఆ స్లాంగ్ కు దూరం అయిపోయా. కాకపోతే ఇంకా నేను స్లాంగ్లు గుర్తుపట్టగలుగుతా, చిత్తూరా, నెల్లూరా అవి గుర్తుపట్టగలుగుతా. కానీ సార్ ప్రతి స్లాంగ్ లో ఒక సొగసు ఉంటది. మనం అనుకుంటాం కానీ మొదట్లో విన్న కొత్తల్లో కొంచెం ఒక స్లాంగ్ మాట్లాడే వాళ్ళకి ఇంకో స్లాంగ్ను వినంగానే కొంచెం ఏదో కామెడీగా లేకపోతే ఇట్లా అనిపిస్తుంది. కానీ కొంచెం వినగా వినగా సార్ సొగసు ఉంటది, ప్రతి యాసలో ఒక సొగసు ఉంటది. ఆ సొగసు రిథం ఖచ్చితంగా. సో అట్లా మీరు ప్రాక్టీస్ చేశారు. ఈ అంటే ఎన్ని రోజులు షూట్ చేశారు ఇదంతా నాకు ఒక 3 weeks 21 days అట్లా షూట్స్ నడిచినాయి. 21 days అంతే చేశాను. ఓకే, నా క్యారెక్టర్ వరకు, మీ క్యారెక్టర్ వరకు. అంటే అప్పుడప్పుడు 3 రోజులు 4 రోజులు అట్లా. అంటే ఇప్పుడు 9 భాగాలు తీశారు కదా, ఇది నెక్స్ట్ మళ్ళీ season 2 వస్తుంది. ఇదే మరి అది దేవా సార్ చెప్పాలి, మరి ప్రేక్షకుల నుంచి, సోనీ లైవ్ వారి నుంచి మరి ఏంటనేది చూద్దాం. ఓకే, మొత్తం 21 రోజులు చేశారు మీరు. కానీ కానీ చాలా ఇంపాక్ట్ ఉన్న సన్నివేశాలు చేశారు సార్ మీరు. కానీ ఒక కొడుకు కోసం ఒక తండ్రి పడే తపన, అంటే కొడుకు రాజశేఖర్ రెడ్డి పాత్ర మీ కొడుకు పాత్రలో ఉంది అనమాట. నాకేం వద్దు రాజకీయాలు అంటే, లేదురా. ఆ తర్వాత మీరు టికెట్లు అనౌన్స్ చేసి దగ్గరికి వెళ్తారు కదా, నెక్స్ట్ నీదేరా రెడీ చేసుకో అంటే, నాకు వద్దు నాయనా అంటే, లేదు నీకు వస్తా ఉండదు టికెట్, నీ కృష్ణ కోసం వచ్చానంటాడు. ఓడికిస్తే నీకు వచ్చి చూస్తా ఉండు అంటాం అనమాట. అవి వస్తే నువ్వే పోటీ చేసుకో అంటాడు. చూచాలి అంటాడు వీడు. అంటే ఆ బిడ్డ పట్ల ఆ రాజకీయం, అంటే ఆ అధికారం లేకపోతే వ్యక్తులని ఎలా చేస్తున్నారు అన్న పద్ధతి ఆ రోజుల్లో అలా నడిచిన దాని మీద, మరి కులం నుంచే వెలివేయబడిన కుటుంబం నుంచి ఒక బిడ్డని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక డైలాగ్ చెప్తారు కదా సార్ అందులో, ఏంటంటే కులం నుంచి నీకు తెలియదురా, కులం నుంచి మనల్ని వదిలేసినారు, అక్కడి నుంచి మళ్ళీ మనం అధికారం రావాలంటే, మనం చూసి భయపడాలంటే మళ్ళీ కులంలో ఈ చేసినాక, నేను ఫ్యాక్షనిస్ట్ అయిన తర్వాత నన్ను మళ్ళీ కులంలో కలుపుకున్నారా అని ఏదో చెప్తారు కదా సార్ డైలాగ్. దానికి ఏం చెప్తాడంటే, నువ్వు ఎండగా పెరిగినావో నీకు తెలియదు నాయన, మా నాయన ప్రభువుని నమ్ముకున్నాడని ఓకే కులం నుంచి వెళ్ళేసినారా రెడ్డి జాతి మొత్తం, నీసింగా చూసినారా. మేము తోట కాపర్లుగా పోయినాం, వాళ్ళకి జరుగుతున్న అన్యాయాలను చూసి వాళ్ళతో పాటు వాళ్ళ జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించినాం. అప్పుడు వచ్చినారు ఈ రెడ్డి జాతి అంతా, వాళ్ళల్లో ఒక రెడ్డిని కలుగు చేసుకున్నారు. మర్యాద ఇస్తే వచ్చేది కాదో తీసుకోవాలా అట్లా. అంటే ఆ మనిషి ఆ ఒక పాత్ర దేవగారు. దేవకట్ట గారి గురించి అంటే ఎట్లా, ఆయన సెట్స్ లో ఎట్లా ఉండేవారు ఏంటి? దేవగారు ఒక తపస్వి అండి.
అంటే చిన్నప్పుడు సినిమాల్లో తపస్సు చేస్తా ఉంటే ఉమ్, అన్ని బొంకులు ఎండిపోయి ఉమ్, అంతా వచ్చేసి పుట్టగట్టేసి అంతా కనిపిస్తూ ఉంటుంది. అంతటి స్థితికి తక్కువ కాదు దేవకట్ట గారు. ఉమ్, సెట్లో ఉన్నారంటే ఒక తపస్సే, ఉమ్, అంతే. ఆయన అనుకున్న పాత్ర, ఆయన అనుకున్న భావం, ఆయన అనుకున్న సన్నివేశం, ఉమ్, ఆయన చెప్పదలుచుకున్నది ఆయన ప్రేక్షకులకి నచ్చి తీరాలి. ఉమ్, చెప్పి తీరుతారు, ఆయన చేయించి తీరుతారు. ఉమ్. అది తపస్సు. అందువల్ల ఆయనతో చేసిన నటీనటులు ఎవరికైనా మంచి భవిష్యత్తే ఉంటుంది. ఇంకోటి ఎస్పెషల్లీ ఆయన మొత్తం ఈ సామాజిక స్పృహ కలిగిన దర్శకులు ఎవరైనా ఉంటే ముందు వరుసలో నిలుస్తారు ఆయన. ఎస్. సమాజంలో ఉన్న పోకడలని, రిపబ్లిక్ సినిమా కావచ్చు, సమాజంలో ఉన్న రుగ్మతల్ని ఇవన్నీ కూడా వెలికి తీసి చెప్పగలిగిన దేవాంతకుడు దేవ. ఎస్, మంచి మాట వాడారు. ఉమ్, దేవాంతకుడు మంచి పదం వాడారు కిరణ్ గారు. ఉమ్, నైస్, కరెక్ట్ Hmm. పదం వేశారు మీరు. ఎందుకంటే ప్రపంచ దర్శకుల చేత కొనియాడబడుతున్న రాజమౌళి గారే శ్రీ దేవకట్ట గారికి అభిమాని. ఉమ్, ఆలోచించండి, ఒక దేవకట్ట గారికి అభిమాని అవ్వాలంటే ఎంత ఉండి ఉంటుంది. ఒక రాజమౌళి అభిమాని అవ్వాలి అంటే రాజమౌళి గారు ఈయన దేవకట్ట గారి అభిమానించాలి. అభిమాని అవునవును, అదే. అంటే అసలు ఆయన ఎంత స్థాయిగా అవగాహనతో ఉంటారు ఆ Correct. రంగం పట్ల, దీని ప్రపంచవ్యాప్తంగా ఉమ్, అంతటి వ్యక్తినే అభిమానిగా పొందిన ఈ దేవా గారు మరి దేవాంతకుడు అనటంలో అక్షర సత్యం. ఉమ్. అంత దేవాంతకులైన అంత తపస్వి. తపస్వి. మీకు ఎట్లాంటి ప్రశంసలు వచ్చినాయి ఈ సినిమా తర్వాత? అంటే నేను ఇదంతా కాదనుకొని నా భార్య అనారోగ్య రీత్యా, వయస్సుల రీత్యా కూడా వానప్రస్థం అన్న భావంతో ఆశ్రమాలకి వెళ్ళిన పరిస్థితి నుంచి ఉమ్, మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి ఏదో చేయాలి అంటున్నారు. ఉమ్. అది మరి దీనికి దేవకట్ట గారు మీ గురించి ఒక ట్వీట్ చేశారు. సరే. ఆ ట్వీట్ ఏంటంటే, ప్రతి మనిషి నడయాడే కథ. మయసభలో శివారెడ్డి పాత్ర పోషించిన శంకర్ మహంతి గారు దశాబ్దాలుగా అవకాశాల కోసం వెతుకుతూ గడిపారు. చిన్న పాత్రలు చేస్తూ పట్టు వదలకుండా ప్రయత్నాలు కొనసాగించారు. అలసిపోయిన మహంతి గారు మయసభ తన చివరి ప్రయత్నమని నిర్ణయించుకుని షూటింగ్ అవగానే సతీ సమేతంగా ఆశ్రమానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు అవకాశాలే ఆయన్ని వెంబడిస్తున్నాయి. సినీ ప్రపంచం రమ్మని పిలుస్తోంది, తిరిగి వస్తారు. మీ గురించి దేవాకట్ట గారు రాసిన ట్వీట్ అరుణాచల్ అంటే అంత ఇంప్రెస్, మీ పట్ల ఆయన అంత ఇంప్రెస్ అయితే తిరిగి వస్తారు అన్న ఆకాంక్షను ఆయన వ్యక్తపరిచారు. ఏంటి సార్ మీరు ఈ సినిమా లాస్ట్ సినిమా ఇంకొద్దు నాకు అనుకుని వెళ్ళిపోయారా? అవునండి, అవునండి. ఎందుకంటే అప్పుడు క్లీన్ షోకి వెళ్ళడానికి కూడా అదొక రీజను. అలాంటిది తీసుకొచ్చి చేయించాక ఆ భావన కరెక్ట్గా రాశారు. నేను ఏప్రిల్కి వెళ్ళిపోయానండి మా భార్యతో. తిరువణామలై అరుణాచలం రమణ మహర్షి ఆశ్రమం దగ్గరలో శివ సన్నిధి అని తెలుగువారి ఆశ్రమం, సూరిబాబు గారు అక్కడ ఉంటున్నమాట. అలాంటిది అక్కడ ఆశ్రమంలో సేవా కార్యక్రమాలు ఏందో రమణాశ్రమానికి వెళ్ళిపోతాం. అక్కడుండగా దేవగారు ఫోన్ చేశారు నాకు 8-9 తారీఖుల్లో చేసి, మహంత్ గారు ఎట్టా ఉన్నారు ఏంటని పలకరించి చేస్తే ఇక్కడ వచ్చేసాను సార్, ఇక్కడ ఉంటున్నానంటే అప్పుడు మరి వారు స్పందించి ఆ మెసేజ్ని ఇవ్వటం. మరి ఆయన కూడా చాలా మంది అడుగుంటారు, ఎవరండి ఆ శివారెడ్డి పాత్ర పోషించిన ఆయన, ఇంత ఇంటెన్సిటీ ఉంది ఏంటండి ఆయన కళ్ళలో, ఆయన పెర్ఫార్మెన్స్ లో అడుగుంటారు కదా. అది మొత్తం గోస్ట్ దేవకట్ట గారు, కిరణ్ జయకుమార్ గారు అండి. దానిలో ఎలాంటి సందేహం లేదు. పరిపూర్ణంగా వారిద్దరే దీన్ని ఆ శివారెడ్డి పాత్రని తీర్చిదిద్ది ఆ శంకర్ మహంతి గారికి కాస్త అలా చేయించారు. ఓకే, ఆ క్రెడిట్ మొత్తం వారిదే. అయితే ఎన్ని టేక్స్ అవుతూ ఉండేవండి? దాదాపుగా సింగిల్ టేక్కి వెళ్ళిపోతా ఉండేది. ఎక్కడన్నా 1-2 మించి అంతేనా అనేది లేదండి. సింగిల్ టేక్ లో కొట్టుబడేసేవారు అంటే వారిచ్చిన తర్ఫీదు, వారు నాకు సీన్ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం, ఆ పాత్ర అట్లా అంటే ఆ శివారెడ్డి అవ్వడానికి వాళ్ళు ఎంత చేయాలో అంత చేసి వాళ్ళతో పాటు దీన్ని అంత తయారు చేసేసారు. దాంతో అలా అవుట్పుట్ వచ్చేదేమో
అలా జరిగేది. కానీ ఒక ఫోటో చూస్తే మీ మొత్తం బట్టలని రక్తసిక్తమై ఉంటాయి. అదే పోస్టర్లో ఉంటది, ఇలా కత్తిలా పట్టుకొని ఉంటారు అందరితోటి. మామూలుగా అది ఎక్కడ వస్తుంది? ఈ అరుణాచల శివ అని వెళ్ళి ఆశ్రమానికి వెళ్ళి బతికే వ్యక్తేనా ఈయన? ఏంటి షేడు అని అనిపించిందండి నాకైతే. అయితే ఆ లాస్ట్లో ఒక సన్నివేశం ఉంది, 7వ ఎపిసోడ్ అనుకుంటా, 6వ ఎపిసోడ్ అనుకుంటా. అందులో మిమ్మల్ని జైల్లో పెడతారు. ఎలక్షన్ అప్పుడు రాజశేఖర రెడ్డి గారికి టికెట్ వచ్చిన తర్వాత అక్కడ పోలీసులతో ఉన్న వైరంతో, మొదటి సీన్లో ఏదైతే వైరం ఉందో, సో ఆ వైరంతో ఈ రాజారెడ్డి క్యారెక్టర్ని జైల్లో పెడతారు. పెట్టినప్పుడు రాజశేఖర రెడ్డి పాత్ర వచ్చి విడిపించుకునే సన్నివేశం. కొడుకు శివారెడ్డి. అదే మనము అంటే జనానికి అర్థం కావడం కోసం ఇలా చెప్తున్నా. ఆ పాత్ర వచ్చి విడిపించుకునే ఒక ప్రయత్నంలో అప్పుడు మీద డైలాగ్ ఉంది ఒకటి, చాలా అది నేటి రాజకీయాలకు దర్పణం పడుతుంది ఆ డైలాగు. రాజకీయం అంటే ఏంటి, రాజకీయం ఎలా చేయాలి, రాజకీయాల్లో గెలవాలంటే ఏం కావాలి అనేది ఒకే డైలాగులో మొత్తం పిక్చర్ ఇస్తారు. ఆ డైలాగ్ ఒకసారి ప్రేక్షకుల కోసం చెప్తారా? ఆ రోజులది దేవా గారు రాసే దానిలో, వీడిని అంతకుముందు వీడంటే తండ్రి అంటే కొడుకుకి ఇష్టం లేదండి. తండ్రి పాత్ర కొడుకుకి ఇష్టం లేదు. ఆయన ఏదో చక్కగా ఒక వైద్యం చేసుకుందాం, డాక్టర్ చదువుకొని 10 మందికి ఉపయోగపడతామనే భావజాలమే ఆ పాత్రకి. ఈ తండ్రి పాత్రకి ఏంటంటే వాళ్ళ తండ్రి నుంచి ఇతను పడిన ఆ కుటుంబానికి సంబంధించిన అంతమందిని పెట్టుకొని ఊరు చివర ఉండి వెలివేయబడి అంత జరిగిన దానికి ఏం చేస్తే అవుతుంది, ఏమైతే ఇది నిలబడతాము వ్యక్తులుగా అనేది ఆయన తీసుకొని సమాజం తిప్పిందనే భావన నాకు అనిపిస్తుంటది వ్యక్తిగతంగా ఆ పాత్రకి. అక్కడ ఇష్టపడ్డా అనమాట. ఇష్టపడకపోతే ఏం అవసరం అవుతుందో ఏంటి అనేది వీడు ఆవేదన చెప్తాడు. అక్కడ వీడినేదో అన్నాడు, ఇప్పుడు ఎస్ఐ చేసింది ఏంటంటే అక్కడ మొదటి నుంచి అక్కడ ఎస్ఐ గడు ఏం చేసి ఇట్లా అనేసాడు అవుట్ అక్కడ. అప్పుడు ఏమైంది వీడికి, నన్ను రౌడీ అన్నావు, ఫ్యాక్షన్ లీడర్ అన్నావు, ఇప్పుడు వాడు చేసింది ఏంది? ఈ ఎలక్షన్లో గెలిచకపోతే మనకి పుట్టగతో లేకుండా చేస్తారా? ఈ దేశంలో పుట్టిన ప్రతి యోడు వెనక ఒక బలం ఉండాలి, కులం, అది నీ వెనకాల ఉండాలా. ముందే ఆ పని చూడ. కళ్ళు అంటే ఆ కళ్ళు పెద్దవి చేసి, అప్పుడు పైగా సినిమాలో మీసం ఉంటది. ఇప్పుడే ఇంత అలా మీరు ఇన్వాల్వ్ అయిపోయారు, దానికి ఒక మ్యూజిక్, ఆ టెంపో అదంతా ఉంటే ఇంకా సినిమాలో నెక్స్ట్ లెవెల్, వేరే లెవెల్లో ఉంటుంది. బ్రహ్మాండంగా అంటే ప్రతి ఎపిసోడ్లో మీ సన్నివేశం 1-2 సన్నివేశాలు వస్తాయి. ప్రతి సన్నివేశాన్ని దానికి అనుగుణంగా పండించరు. అప్పుడప్పుడు కొంచెం కామెడీ కూడా వస్తుంది. అది దేవా గారు శివారెడ్డి బయటకు వస్తుంటాడు, బాంబులు పెట్టి మా అనుచరుల నుంచి ఫోన్ వస్తుంది. అవును, వచ్చేపాటికి ఎస్ఐ బయటకు వదిలేస్తాడు కదా, వాడు లోపల నుంచి బయటకు వస్తా చెప్తాడు. అక్కడ దేవా సారు ఆయన స్వయంగా చేసి చూపించి, భయపెడితే భయపడేవాడు వస్తాది కాదు ఎస్ఐ గారు అనుకుంటారు. ఆయన స్వయంగా చేసి చూపిస్తే భలే అనిపించింది. అంటే ఆ మ్యాజిక్, ఆ డైలాగ్ ఎంత, భయపడితే భయపడేవాడు వస్తాది కాదు ఎస్ఐ గారు అనేయచ్చు మామూలుగా. భయపెడితే భయపడేవాడు వస్తాది కాదు ఎస్ఐ గారు, దాన్ని అసలు పెట్టి ఆడి బొగ్గల మీద భయపెడితే భయపడేవాడు వస్తాది కాదు ఎస్ఐ గారు. అదొకటి. తర్వాత ఈయన పెళ్లి చేసుకుని వస్తాడు కదా, అది చాలా కామెడీగా ఉంటుంది. అది అంటే అంత సీరియస్నెస్ లో కూడా ఒక హ్యూమరస్ గా ఉంటుంది అది. అంటే చూడండి ఎన్ని రసాలు, నవరస భరితం అంటాం కదా, అన్నింటి మీద ఎంతటి కమాండు,
అంతటి సన్నివేశాల్లో, అంతటి సినిమాల్లో ఇలాంటివి కూడా చూపించి అంటే మీ క్యారెక్టర్ ఆశాంతం సీరియస్ గానే ఉంటది, మళ్ళీ కానీ ఆ సన్నివేశానికి అనుగుణంగా అందులో ఫన్ క్రియేట్ అయిపోతుంది. అది మీరు మాట్లాడడం సీరియస్ గా ఉంటుంది, కానీ ఆ మాటలు అవన్నీ కూడా ఆ సందర్భం అరే కామెడీకి కాస్త నవ్వు వచ్చేలాగా ఉంటాయి. అది దేవా గారు, కిరణ్ గారు ఆ కాంబినేషన్స్ లో చేసి ఏదంటారా సార్? అక్కడ వాడు పెళ్లి చేసుకుని వచ్చేస్తాడు, సరిగా అదంతా అయిన దానికి ముందు ఆ తిరుపతి ఏదో అంటుంటాడు కదా, తిరుపతి ఏంది రా శాఖల మీద శాఖలు ఇచ్చాండావా అంటాడు. అది అయిపోయిన తర్వాత సరే అంతా చూద్దాం, నువ్వు పెంచి పెద్ద చేసిన మొక్కలు ఇప్పుడు పెద్ద వృక్షాలు అయిపోయినాయి చూడు, రాజీ చేసుకో ఆ మైన్కి అని చెప్పి అంటాడు కొడుకు. అంటే అప్పుడు పెళ్లి చేసుకుని వచ్చాడుగా, పెద్దడయ్యాడు, ఎలా వచ్చింది ఇక పెద్దడు అయిపోయాడు. అక్కడ అన్నారు దేవగారు చెప్పడం ఆ సీన్, ఈ ఇంట్లో అన్నింటికి నువ్వే పెద్దవైపోయినావుగా, అది కూడా నువ్వే చెప్పు, అంత రాజీ చేసుకోమంటాడు. సరే వెళ్తాడు, అబ్బోడు చెప్పినట్టు చేసుకోండి అంటాడు. అంటే అది చెప్పని వీడు ఉద్దేశం. ఇక్కడ అబ్బోడు చెప్పి ఎరక్కుంటాడు కదా, వీళ్ళ తిట్టి మాట్లాడతాడు. అది ఆ క్రియేషన్ సార్. గ్రేట్ సార్. ఇప్పుడు చాలా అద్భుతంగా మీరు నటించారు, మంచి పేరు వచ్చింది. చాలా మంది సోషల్ మీడియాలో వెతుకుతున్నారు ఎవరి ఆర్టిస్ట్ అని. బహుశా ఇలాంటి మీరు కొన్ని ఇంటర్వ్యూలు ఇస్తే వాళ్ళకి ఆ కన్ఫ్యూజన్ తీరిపోతుంది, మీరే ఆ ఆర్టిస్ట్, మీరే శంకర్ మహంతి గారు అనేసి. సో అలా అడుగుతున్న అందరికీ వాళ్ళు చూపించి వాళ్ళ హృదయంలో నాకు చోటొచ్చి ఈ శంకర్ మహంతి అంటే శివారెడ్డి పాత్ర చేసిన ఆయన గురించి వెతుకుతున్న ప్రతి ప్రేక్షకులకి, ఆశీర్దిస్తున్న ప్రతి ప్రేక్షకుడికి నా హృదయపూర్వక నమస్కారాలు. అరుణాచల. ఎట్లా సార్ బ్యాలెన్స్ చేస్తున్నారు? ఒకవైపు అంటే పరకాయ ప్రవేశమే అనాలేమో, ఎందుకంటే పూర్తి స్థాయి ఆధ్యాత్మికతలో ఉంటారు. అంటే ఆధ్యాత్మికత ఉండడం వేరు, అసలుకి ఇక ఏమీ లేదు అనుకొని ఆశ్రమాలకు వెళ్ళిపోయి జీవించడం వేరు. మీరు ఆ స్థాయికి వెళ్ళిపోయారు, ఆధ్యాత్మికతలో కూడా ఆ పీక్స్ లెవెల్కి వెళ్ళిపోయారు అన్నమాట, పీక్స్కి మీరు. సో మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ జీవితం ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటారు? ఇక్కడ మనం ఎంత నమ్మితే అంత ఉంది కిరణ్ గారు, మన నమ్మకం. ఆ నమ్మకంలో ఈ 64 ఏళ్ల వయస్సులో జరిగిన సంఘటనల సమాహారం నుంచి, అనుభవ సారం నుంచి తీసుకున్నది ఏమి అంటే, నేను ఏమీ కాదు అని నన్ను నేను కోల్పోతే ఎంత జరిగిందో అనడానికి మీకు ఉదాహరణలు తెలిసినయే. మరి భార్య అంత కష్టాల్లో ఉంటే హైదరాబాద్ మహానగరంలో ఒక మెగా కుటుంబం ఆదుకున్నదండి. ఎవడండి, ఎక్కడ జరుగుతుందండి ఇది? ఏంటండి లక్షలు ఇది? ఎవడి వీడు? మామూలుగా ఉండి ఇలా జరగటం. ఆ తర్వాత తీసుకుంటే మరి ఈ శివారెడ్డిని తీసుకొని ఈ దేవా గారు, కిరణ్ జయకుమార్ గారు భుజాల మీద వేసుకుని ఏంటండి ఇదంతా? మీసం తీసేసి ఖాళీగా క్లీన్ షేవ్లో ఉన్నాడు తీసుకొచ్చి ఆడికో మీసం పెట్టి ఇంత చేసి ఇంత ఎక్కించుకొని చేస్తూ, మళ్ళీ వీడి గురించి ఆ మహానుభావుడు దేవా గారు ట్వీట్ చేయటం ఆయన ట్విట్టర్లో. ఏం సార్ ఈ ప్రేమాభిమానాలు, ఎట్లా అనుకోవాలి చెప్పండి దీన్ని? అది మాత్రం నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. దీనికి మళ్ళీ నా మంజునాథుడు ఆయన అవుట్ స్టాండింగ్ బ్లడ్ డోనర్స్ అని ఒక కార్యక్రమం ఫిబ్రవరిలో నిర్వహించారు, 8వ తేదీన ఈ సంవత్సరం. అప్పుడు 20 సార్లు పైబడి ఇచ్చిన వాళ్ళంటే అప్పటికి వీడు 21వ ఇచ్చాడంట. వీడు కూడా ఆ సత్కారం దక్కింది వీడికి. చూడండి, అందులో అన్నయ్య చెప్తారండి చిరంజీవి గారు, నిండు హృదయంతో ఆయన ఒకటే మాట చెప్పారు, శంకర్ మహంతి గారు మీరు సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కోవాలనుకుంటున్నారు, ఖచ్చితంగా మీరు ఆ నమ్మకం పెట్టుకోండి అని ఆ తండ్రి పదాలు 6 మాసాలు సోనీ లైవ్లో మైసభ. ఏంటి చెప్పండి, దీన్ని ఏమనుకోమంటారు? ఆ రోజు ఆయన ఆకాంక్ష ఇవాళ ప్రతిఫలించిన
ఆకాంక్షించడం అంటే ఖచ్చితంగా నమ్మండి, మీరు ఆ నమ్మకం పెట్టుకోండి అని ఆ పవర్ ఆ నోటి నుంచి ఆ పదాలు రావటం. అంతటి వ్యక్తి. ఇది డిసెంబర్ నుంచి మాకు మైసభ నడుస్తూ ఉంది. ఇది మొన్న కిందటి ఆగస్టుకి అయిపోయింది. జనవరికి టెలికాస్ట్ అనుకున్నాం, లేకపోతే మార్చికి అట్లా వస్తే ఆగస్టు దాకా వెళ్ళింది. ఫిబ్రవరిలో జరిగింది, ఫిబ్రవరి 8, ఆగస్టు 7కి టెలికాస్ట్, 8 నుంచి ఈ వెల్లువ, ఈ అభిమానం, ఇదంతా. మరి దేవ గారు, కిరణ్ జై కుమార్ గారు, మరి ఆయన అనటం ఫిబ్రవరిలో, ఇది సింక్ అవ్వటం, ఇది ఎలా అనుకోమంటారు చెప్పండి? దీన్ని ఏమనుకోవాలి? నేనున్నానా ఇక్కడ? దీనికి ఏ పాత్ర అంటే ఆధ్యాత్మికమా, యాక్టింగా, లేకపోతే ఏంటంటానికి ఏం చెప్పాలి? మీరే నిర్ణయించాలి. నేను లేను. దేవకట్ట గారికి ఆయన శివారెడ్డి ఎలాగో ఆ శంకర మహంతితో చేయించారు ఆయన. ఈ శంకర మహంతికి భౌతికమైన పరిస్థితుల రీత్యా ఆ మెగా కుటుంబం అలా చూసుకున్నారు అక్కడ. అంతా అయిందిరా, ప్యాకప్ అయిందిరా, అదేముంది ఇక్కడ? కాబట్టి ఇది నేను కాదుగా. అది నా అరుణాచల రమణులు పరిపూర్ణంగా దీన్ని అన్నాం. మీ మంజునాథుడు చిరంజీవి గారు కూడా మీ మంజునాథుడే అన్నారు. ఎందుకంటే ఆ నటరాజ అంశ ఆయన. కాబట్టి శివ పుత్రులం మేము. కాబట్టి మరి ఆయన నుంచి వచ్చింది ఆ కాస్మిక్ పవరు, ఆ ప్రకృతి. లేకపోతే ఇవాళ మళ్ళీ ఇదంతా ఏంటి మాకు? ఈ కనెక్షన్ ఏంటి? కిరణ్ గారు అప్పుడెప్పుడో పిలిచి చేసి ఆయన ఫిబ్రవరిలో, జనవరి ఫిబ్రవరిలో చేసిన ఆయన మళ్ళీ ఇప్పుడు 6 నెలలకు మళ్ళీ పిలిపించి మా శంకర్ మహంతి గారు మళ్ళీ 10 మందికి అందరూ ట్విట్టర్లో వెతుకుతున్నారు. వాళ్ళ కోసం ఏదో చెయ్యాలని మళ్ళీ మీరు చేసి పూనుకోవటం, ఇది కూడా కాదంటారా? ఇంత ఉన్నప్పుడు ఇంకేంటి, నాకేం కావాలి ఇక్కడ? అది ఏం అక్కర్లా, అంతే. ఓకే, అంతకు మించి ఏం కాదు. చిరంజీవి గారి పుట్టినరోజు వస్తుంది. ఆయనకి మీ వైపు నుంచి ఏమైనా అభినందనలు లేకపోతే విషెస్? నా బోళా శంకరుడికి 70 వసంతాలు నింపుకుంటున్న సందర్భంలో అంత అండ ఈ వీడికి ఎప్పుడూ ఉంటూ, ఆయన ఇచ్చిన నిండు హృదయంతో ఇచ్చిన ఆశీస్సులు 6 నెలల్లో ఫలించి వీడిని మళ్ళీ ఏదో ఒక నటుడిగా అప్పుడు అనుకున్న దాన్ని చేస్తున్న దానికి అంతటి వ్యక్తి నా పద్మవిభూషణుడు, నా మంజునాథుడు చిరకాలం యశస్సుతో ఉండి ఎంతోమందికి ఆయన వల్ల ఎన్నో జరగాలని కోరుకుంటూ నా అన్నయ్యకి పాదాభివందనాలు సమర్పించుకుంటాను. గ్రేట్ అండి, గ్రేట్. మీకు ఇంకొకటి, ప్రేక్షకులకి మీలో ఉండే ఒక టాలెంట్ కూడా చూపించాలి. కేవలం ఒక నటుడు మాత్రమే కాదు, ఒక రచయిత కూడా దాగున్నాడు ఆయనలో. ఇందాక అన్నారు కదా, ఎవరు వీడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏంటి? సో అలా వెళ్ళిపోయిన వాడిని తీసుకొచ్చి మళ్ళీ ఈ పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడంటే, మొన్న ఎప్పుడు నాకు ఒకటి పంపించారు, ఎవరు నేనని. ఆయన 2016లో, అంటే 2009 నుంచి కూడా అనేక సినిమాల్లో ఆయన పాత్రలు పోషిస్తూ వస్తున్నారు. భీమిలి కబడ్డీ జట్టు దగ్గర నుంచి, సో మొన్న నాని సినిమా దసరా వరకు, తర్వాత అనేక సినిమాల్లో ఆయన చిన్న చితక క్యారెక్టర్లు వేస్తున్నారు. అయితే ఆ వేస్తున్న క్రమంలో సో ఇవాళ అసలు ఆయన వెతుక్కునే పరిస్థితి వచ్చింది. ఎక్కడున్నాడు ఈ శివారెడ్డి అలియా శంకర్ మహంతి అని. సో ఆ రోజు నేనెవరు అని ఒక ఆధ్యాత్మిక భావంలో రాసిన కొన్ని పంక్తులు మీకోసం వినిపిస్తాను. అంటే అప్పటికే మీరు సినిమాల్లో ఉన్నారు కాబట్టి ఆ కట్టు, సైలెన్స్, కెమెరా ఇలా రాసుకుని వచ్చారన్నమాట. మొట్టమొదటిసారి రమణాశ్రమ సందర్శనం చేసుకున్న తర్వాత కలిగిన భావజాలం. అంతేనా? సో ఒకవైపు సినిమాల్లో ఉన్నారు, ఒకవైపు ఆధ్యాత్మిక, ఎవరు నేను అనుకున్న దాంట్లో నుంచి ఆ రమణ మహర్షి ఆశ్రమం దగ్గర కలిగిన అనుభూతి ఇది. అక్కడికి వెళ్ళాక ఆ రేసెస్ నుంచి కలిగిన భావాలు. సో ఒకసారి చదివి వినిపించరా? మీ నోటితోనే మీరు చాలా భావయుక్తంగా మీరే చదవండి. సైలెన్స్, లైట్స్, కెమెరా, రెడీ, యాక్షన్. ఇదనమాట. ఓం నమ శివాయ. ఆత్మ, జీవాత్మ, పరమాత్మ, శోధిస్తే కాగలవు ఏకాత్మ. కట్. ఓకే.
సింగిల్ టేక్, వెరీ గుడ్, పైకి వస్తావు. ఇది ఆయనకు వచ్చిన ప్రశంస. సో ఇలాగ ఒక డైలాగ్ చెప్తే ఆయనకు వచ్చిన ప్రశంస. అప్పుడు తనను తాను ఆవిష్కరించుకుంటున్నాడు. ఏంటది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళామని. 2009కి ముందు భీమిలి కబడ్డీ జట్టు, అంతేనా? Right. ఆ టైంలో ఆయన్ని అసలు వద్దు, నీకెందుకయ్యా వేషాలు, నీవు వేస్ట్ నువ్వు అన్నవాళ్ళు ఉన్నారు, పైకి వస్తావు అన్నవాళ్ళు ఉన్నారు. సో రెండు ఆయనకు వచ్చిన అనుభూతులే, దాన్ని రాసుకొచ్చారు. రావద్దన్నారు, పనికి రావన్నారు, పనికొస్తావన్నారు, పైకి వస్తావన్నారు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నేనే కదా, ఎందుకలా, ఏమిటిలా? అద్దంలో చూసుకున్న ఆశ్చర్యం, రంగులతో రంగరించిన ఈ రూపం, హావభావాల మేళవింపుల ప్రతిరూపం. ప్రతి రూపం భావాల బింబ ప్రతిబింబాలే. ఆహా ఓహోలు, సన్మానాలు సత్కారాలు, చచ చిచీలు, చేదరింపులు చేత్కారాలు. ఏమిటి అభిమానం, దేనికిది కొలమానం? కాలమానంలో తరిగిపోయే దురభిమానమా, జ్ఞాన కొలిమిలో కరిగిపోయే స్వాభిమానమా, అజ్ఞానాభిమాన అహంకారమా? ఎవరు నువ్వెవరు? అంటే ఈ ఆధ్యాత్మిక చింతనలో తననెవరో తాను తెలుసుకునే ఒక ప్రయత్నాలు, అంతేనండి? అవునండి, అవునండి. ఎస్ ఎస్. సిరుల నురుగులు తలను మించగా, మదిన తలపులు తనను మృంగగా, అవమానం తన మానాన్ని నిలుపుకోవాలని పొగరు చిగురు తొడుగుతూ నానాయాతన పడుతుంటే, ప్రేమగా పక్కన చేరి కోపాన్ని క్రోధాన్ని కానుకగా ఇచ్చిన అరిషడ్వర్గమా? ఎవరు నువ్వెవరు? నన్నెవరన్నా నువ్వెవరు, నువ్వెవరన్నా నువ్వెవరు? నేనెవరన్నా నేనేనన్నా నువ్వెవరు, నువ్వెవరని నన్నన్న నువ్వెవరు? నువ్వెవరని నేనన్న నన్నన్న వారెవరన్నా నువ్వెవరు? నేనైనా నీవన్నా నీవెవరు? నీవైనా నేనన్నా నీవెవరు? నేనైనా నీవెవరు? నీవైనా నేనెవరు? అసలు నేనెవరు? ఏం సార్ ఇది? ఏకం అనేకం లోకం మమేకం, నవరస పోషణం నటులకు భూషణం, నవవిధ ధారణం నరులకు విభూదితం. మహేశ్వర మాయమైన ప్రపంచ ప్రాకారంలో అసలు తత్వం తెలియగోరే జిజ్ఞాసులు ఈ దుర్ముఖిలో అంతర్ముఖులై ఆత్మజ్ఞాన సిద్ధులై ఆత్మతత్వజ్ఞులై ఏకాత్మ లగుదుమన్న మీ నేను అనే మహంతి. ఇంతకు మీరెవరో తెలుసుకున్నారా? అడుగుతున్నది ఎవరు? తెలుసుకున్నారా అని అడుగుతున్నది ఎవరు? నేనెవరు? ఆ నేను అంటున్నది ఎవరు? అదే. ఓకే. ఇందాక చప్పట్లు ఎందుకంటే, ఈ పిచ్చాడు ఏదో 4 మాటలు అలా రాసుకుంటే భావాల్ని చక్కగా భావయుక్తంగా చక్కగా మీరు దాన్ని వినిపించారే, దానికి ఆ చప్పట్లు మరొక్కసారి. చాలా, ఎందుకంటే రాసిన వాడికి చిన్న ఆనందం కదా. సార్ నెక్స్ట్ ప్రస్థానం ఏంటి, ప్రయాణం ఏంటి, మజిలీ ఏంటి? ఏప్రిల్ 13వ తేదీ నుంచి అరుణాచలం, తిరువణ్ణామలై, రమణ మహర్షి ఆశ్రమం దగ్గరలో శివ సన్నిధి అని సూరిబాబు గారు వారి ఆశ్రయంలో వారి మేనలుడు మధు గారు ఉంటారు అక్కడ, వారి పెద్దబ్బాయి దిలీప్ గారు, రెండో బాబు శ్రీకాంత్ గారు, వారి ముగ్గురు నేతృత్వంలో ప్రస్తుతం అక్కడ నిర్వహణ నడుస్తున్నాయి, సేవలు నడుస్తున్నాయి శివ సన్నిధిలో. అక్కడ వి శంకర మహంతి అని ఉండేదానికి వాళ్ళ ఆశ్రయం ఇచ్చారు భార్యతో సహా. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా మీకు, ఈ మహంతికి శంకర్ అనేది అక్కడ 2020లో సూరిబాబు గారు నామకరణం చేశారు దీనికి. ఎందుకంటే 2020కి ఇక చాలు అని తృప్తి పడిపోయి నేను ఒక్కడిగా వెళ్ళిపోయా. ఇంక జీవితం ఇక చాలు అనుకున్నా, ఇవి చాలు, ఇంక వేషాలు వ్యవహారం అన్నీ ఇక చాలు అనే ఒక భావానికి వచ్చి జీవితం పట్ల పరిపూర్ణ తృప్తి కలిగి, నా భార్య నా మేనకోడలే కనుక ఆమె అనుమతితో కోడలు కొడుకుకి చెప్పుకుంటే వారు బాధపడుతూనే 2020కి నన్ను వారు అనుమతించారు. అక్కడికి వెళ్ళినప్పుడు సూరిబాబు గారు శివ సన్నిధి వారు ఆశ్రయం ఇచ్చి
మీరేంటండి గతంలో ఏం చేసేవారు అన్నారు. గతం వద్దండి దీనికి. మరి పోనీ మీ పేరు చెప్పండి. పేరు కూడా ఎందుకండి? మేము పిలవాలిగా. మీ ఇష్టం పిలుచుకోండి. దీన్నేగా పిలుస్తారు. ఏం పిలుచుకోండి అన్నా. శంకర్ అంటామండి అన్నారు. అరుణాచల్ అని చెప్పి. వితిన్ 3 వీక్స్‌లో సురేష్ ప్రొడక్షన్ నుంచి ఫోను. నారప్ప గారిలో వేషం పెద్ద మనిషి. లేదండి మానేసాను చేయనండి అన్న. లేదండి మీసం అది బాగుంటుంది కదా పెద్ద ఆయనగా. మీరు వస్తే శ్రీకాంత్ అడ్డాల్ గారు మిమ్మల్ని పిలిపించమన్నారంటే, లేదండి నేను హైదరాబాద్లో లేను, అరుణాచలం వచ్చేసానండి అన్న. మహాంతి గారు మీరు చేస్తానంటే మీరు అటు నుంచి అట్టే షూటింగు. ఎందుకంటే లొకేషన్ మొత్తం చెన్నై దగ్గరే, తమిళనాడులోనే జరుగుతుంది. మీరు అటు నుంచి అటు వచ్చేయచ్చు. మళ్ళీ నా రమణ మహర్షి దీనికి ఏమన్నా వీడు ఉంటాడా వెళ్తాడా అని వేసాడని ఒక ఆలోచన. ఇలా ఇలా ఏదో నడుస్తూ ఉండి మళ్ళీ నేనెవరు నాకు ఒక ఆలోచన అని మళ్ళీ అదేదో చేసుకోవటం. అలా ఆయన ఆ శంకరుని నామం ఇవ్వటం అంటే శివ సన్నిధికి ఈ శంకర మహాంతికి ఉన్న లింకు. ఓకే. మళ్ళీ ఈ మయ సభ అయిపోయిన తర్వాత నా భార్యని నాకు ఆ మెగా కుటుంబం అప్పచెప్పిన తర్వాత తృప్తి పడిపోయి అక్కడికి వెళ్ళిపోయాము ఇద్దరం. ఇప్పుడు మళ్ళీ భార్య బిడ్డల కోడలు వీళ్ళు కూడా మనవరాలు కూడా వారికి చెప్పుకొని నచ్చ చెప్పుకొని అక్కడ జీవనం చేస్తాం. ఇప్పుడు మళ్ళీ శివ సన్నిధికి వెళ్ళాక ఈ దేవకట్ట గారు, కిరణ్ జయకుమార్ గారు, మై సభ లాగుతుంది పంపిస్తుంది. చూడండి అంటే ఆ శివ సన్నిధి, ఆ సూర్యబాబు గారు, ఆ తండ్రి, ఆ పర్యవేక్షణ అంటే ఈ కనెక్షన్, ఆ కాస్మిక్ పవర్. వీడు వెళ్ళినప్పుడేమో శంకరని పేరు పెట్టారు, అట్లా జరిపించారు. సరే కదా అయిపోయింది. మళ్ళీ పోయాను ఇప్పుడు మై సభతో చాలని. ఆ చాలన్నది ఇప్పుడు అదంతా హిట్ అయ్యి కూర్చొని అందరూతో అభిమానింపబడి మళ్ళీ మీకు అవకాశాలు వస్తాయి, చేయాలి కదా మరి. భగవంతుడు ఎలా నడిపిస్తే అలాగా. వారు కూడా ఉత్సాహపరుస్తున్నారు, నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. ఏమంటే ఇక్కడ సేవ ఎవరొకరితో చేయించుకుంటాం, అమ్మ ఇక్కడ ఉంటారు, మీ మిస్సెస్ గారిని మేము చూస్తుంటాము, మీరు వేషం వచ్చినప్పుడు చేసుకుంటూ రండి, వద్దని అనకండి మీరు. ఎందుకంటే అందరూ తెలుగువారు కదా, వచ్చేది అందరూ ఆనందిస్తారు, చక్కగా చేసి రండి. ఆ నటరాజు అనుగ్రహం అందరికీ ఉండదు, ఆ భగవంతుడు మీకు ఇచ్చాడు కాబట్టి సంతోషంగా చేసుకురండి అనే అనుమతి వారు ఇచ్చడం. మరి అట్లానే దేవకట్ట గారు పిలుపునివ్వడం. ఓకే. నా మంజునాథుడు అన్నయ్య గారు చిరంజీవి గారు ఆయన ఆదేశించటం, ఖచ్చితంగా ఆ నమ్మకం పెట్టుకోండి అనడం, ఇన్ని జరుగుతూ ఉంటే ఇంకా నేను ఎక్కడున్నాను, వాళ్ళనంతా నడిపిస్తున్నట్టు అంటారా? అరుణాచల అరుణాచల. సార్ చాలా మంచి విషయాలు చెప్పారు, చాలా చక్కగా, చాలా ఆధ్యాత్మం కూడా. మీ యొక్క ఆధ్యాత్మిక భావన ఒకవైపు, మరోవైపు మీ యొక్క యాక్టింగ్, మీ యొక్క కళా తపస్విలాగా మీరు కళ కోసం తప్పించే ఒక వ్యక్తిలాగా రెండు కూడా బ్యాలెన్స్ చేస్తూ వెళ్తున్నారు. ఆ అరుణాచల శివయ్య దీవెనలు, మంజునాథుడి కృప మీకు ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్ యూ. మన ఛానల్ ప్రేక్షకులకు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అరుణాచల అరుణాచల.